ఆంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో సద్గుణ బాల వార్షికోత్సవ వేడుక సందర్భంగా శ్రీ నరేందర్ గారి భక్తి ప్రపత్తులతో శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కలగాలని స్వామివారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం కనుల పండువగా వీణుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామివారు, నందిగొండ మహాసంస్థానం శ్రీ గాయత్రి పీఠం జగద్గురు శ్రీ 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 కాంతేంద్ర స్వామివారు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు హాజరయ్యారు. శ్రీ రాజగోపాల్ నాయుడు గారు, శ్రీ ప్రకాష్ గారు, శ్రీమతి నళిని, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. सुत हनुमान की जय। जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय। बोलो हनुमान। ज्योति बहिर्ज्योति प्रत्यक्ष ज्योति परात्परा ज्योतिर्ज्योति स्वयं ज्योति। ఉన్నటువంటి పెద్దలు, పూజలైనటువంటి స్వామీజీలు, వారిని పరిచయం చేస్తాను. ఇటు చివరిగా ఉన్నటువంటి వారు మనందరికీ సుపరిచితులు శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామి వారు, పుష్పగిరి పీఠాధిపతులు. అనేక ధార్మిక కార్యక్రమాల్లో మార్గదర్శనం చేస్తూ గతంలో మనం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా వారు మనల్ని అనుగ్రహించారు. పిలవగానే కాదనకుండా వారి యొక్క అనుగ్రహం మనతో మనందరికీ లభించడం ఆనందదాయకము, మనందరి అదృష్టం. అట్లాగే మనతో పాటు ఈ పల్లకీ సేవలో పాల్గొని మనందరికీ ఉత్సాహం ఇచ్చినటువంటి స్వాములు, ముఖ్యంగా యువకులు, వారితో పాటు కదం కలిపి నడుస్తూ వారు చూపెట్టినటువంటి మార్గంలో నడుస్తూ ఈ పల్లకిని ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. శ్రీ శ్రీ శ్రీకాంతేంద్ర స్వాముల వారు, నందిగొండ జగద్గురు కాళహస్తాచార్య మహాసంస్థానం గాయత్రి పీఠం పీఠాధిపతుల వారు కూడా మనల్ని అనుగ్రహించారు. వారి యొక్క ఈ కార్యక్రమం తర్వాత అనుగ్రహ భాషణం ఉంటుంది. అట్లాగే कुमति निवार सुमति के संग
महावीर विक्रम बजरंगी कुमति निवार Thank you.
కాంతులతో స్వామి వచ్చేయాలి. రాముడు హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ ముక్కోటి దేవతా స్వరూపైన హనుమంతుడు రామనామానికి కులకీతగా లాస్ట్ వారు అనేక వ్యాయామ సభలు నిర్వహిస్తుంటారు. కానీ మనం తీసుకొచ్చేటటువంటి పల్లకి సేవ స్వామిని పల్లకిలో తీసుకొస్తాము, అందరం మోసుకుంటూ వస్తాము. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో లేకపోతే సాధారణ ప్రజలు ఉన్నారో, ఇదంటే ఏమిటంటే మనందరినీ కులం కావచ్చు, లేకపోతే వర్గం కావచ్చు, వర్ణం కావచ్చు, వేరే వేరే ఉన్నప్పటికీ కూడా మనందరినీ కలిపి ఉంచేటటువంటిది ఒక ఆధ్యాత్మికత మాత్రమే. నేను ఒక పెద్ద అంజయ్య కాస్త చదువుకున్నాడు, ఆంజనేయ రాజు, అంజన్ కుమార్ యాదవ్ ఈ పేరు విని ఉంటారు, లేకపోతే అంజిరెడ్డి, ఇంకాస్త పైకి వెళ్ళినట్లయితే ఆంజనేయ శర్మ. వీళ్ళందరిలో చూసినట్లయితే ఒకటే కోణం కనిపిస్తుంది, ఆంజనేయ స్వామి. కాబట్టి ఇన్ని రకాల కులాలు లేకపోతే వర్గాలు ఏమున్నప్పటికీ కూడా మనల్ని అందరినీ కలిపి ఉంచుతున్నటువంటిది. అందులో పెద్ద బిల్డర్లు ఎవరు లేరు, బిజినెస్ మ్యాన్లు ఎవరు లేరు, లేకపోతే వ్యాపారవేత్తలు లేరు, రాజకీయ నాయకులు లేరు, సాధారణ చిన్న చిన్న వీళ్ళందరినీ కూడా మేమంతా మీ క్షేమం కోరుతున్నాము. మీరందరూ కూడా ఈ కార్యకర్తల యొక్క నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రేయ శ్రీ నృసింహాయ మంగళం మంగళాయాసనపదే రాజాయ భోగమై సర్వైష్టపూర్వై రాజాయై యాదాద్రిమాస గోవింద వశిష్ఠాయ వందే పాంచరాత్ర ప్రవర్తకాం భరతరం విష్ణుం జతివర్ణం చతుర్భుజ ప్రసన్నవదనంజాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్రవక్త్రాధ్యా పారిషద్యా పరశత విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే పరమారంభే పుణ్యాన్నందోషాన్ శుభోదరం కర్మతత్వశుషాత్ తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దైవస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వాప్తో ధనుర్ధరః శ్రీవిదయోర్భూతే ధ్వానే జన్మదిర్నమః సకల కళ్యాణ పాదనం విత్రయాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాం శరణం హరే సర్వదా సర్వకార్యేషు మంగళాయ మనోహరే లాభస్తేజాం జయస్తేజాం కృతస్తేజాం పరాభవః ఏషామంజేవ రశ్యామో ఉదయస్తో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః కూర్మాది దశావతారేభ్యో నమః పంచదిమూర్తిభ్యో నమః ఖండ ప్రచండాది ద్వారపాలకేభ్యో నమః అనంత గరుడ విశ్వక్సేనాది భక్త పరివారకేభ్యో నమః పరాంకుశ పరకాలయామనయతివరాది పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః నమస్కారం నగరే మాధవ విద్యా సంస్థల ప్రాంగణే అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమత్ శార్వరీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం మాసరామాసరస్తు స్థిరవాసరే శుభవాసరే విశాఖ నక్షత్రే శుభయోగే. కనిపించిన దైవం ఎవరు అంటే వేదం చెబుతోంది లక్ష్మీ నృసింహస్వామి వారు ఆయనకి దర్శన భాగ్యం కలిగించాట. సత్యం జ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం
యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షరు ఇక్కడ నిర్వహింపబడే వైదిక ప్రక్రియ భగవానుడే స్వయంగా తాను అనుగ్రహించిన నిష్ణాతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులైన ఆలయ ముఖ్య అర్చక బృందం, ప్రధాన అర్చక బృందం శ్రీమాన్ చింతాపట్టణం రంగాచార్య స్వామి వారి, అలాగే శ్రీమాన్ ఊవే ప్రా మంగళగిరి సర్వత్ర మమ సర్వదా జగత్పతి గోవింద పరమావిఘ్నమన శంచాస్తో దీర్ఘమాశ్రమస్తు సంపదస్తోత్తరోత్తరం వైష్ణవాః భగవద్భక్తాః ఉత్సవాగచేతః మహాత్మానః సర్వై భాగవతోత్తమాః శ్రీ లక్ష్మీ సింహస్వామినః కళ్యాణ మహోత్సవాంగత్వేన కరుణ పుణ్యాం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో పుణ్య నక్షత్రం తద్భద్గుర్వేదోపవిషం అర నక్షత్రమస్తు ఓం ఆయుష్యమస్తు ఓం ఆరోగ్యమస్తు ఓం ధనధాన్య సమృద్ధిరస్తు దైవీ స్వస్తిరస్తునః స్వస్తికో పరిరక్షభేద ఓం ప్రసన్నంతాదియసానస్య దక్షిణి వరేభిర్వరాగం అభిషప్రసీదత అస్మాకమిందముభయం యుజోదతే సౌమ్యస్యాంగసో భువోదతే అరోక్షరానుజవస్తంత పంతాయే విస్తకాయుమయంతి నోవరేయం సమరియమాసం భగోనో నినీయాత్ సంధ్యా సత్యం శ్రీయమస్తు దేవా దివాహకారం ప్రవేశ్య జ్ఞానప్రదమం మనస్తత్తాయ సవితార్యః అగ్నిజ్యోతిర్నిజాయతే దేవస్య అర్ఘ్యపాద్యాచమనాదికం దత్వా సకల లోకమంత్రేణ దక్షిణకరే కంకణం బద్ధ్వా దిగంతే దక్షిణోషవైర్యః ఇంద్రోదయాది లపనాదయాది అధిరాజో రాజసురాజయాతి గోవింద వామకరే కంకణం వద్యా విశేషణ విశిష్టాయాం శుభదీతో లక్ష్మీ నృసింహ కళ్యాణం అది కాంచిన వారిదే వైభోగం. ఎంత అందం! స్వామి రావడానికి ముందు ఒక చిన్ని సన్నివేశం ఆ క్షేత్ర మాహాత్మ్యంలో మనకు కనిపిస్తోంది. ఇదంతా దండక అరణ్యం. దండకారణ్యం అంటే రాక్షస నిలయము అని అంటారు. బ్రహ్మ పురాణంలో చెబుతూ ఈ ఆసుర ప్రవృత్తి కలిగినటువంటి చోట సాత్విక ప్రవృత్తిని పెంపొందించాలి. ఇది మహర్షుల యొక్క సంకల్పం. ఆసనార్థం ఉదకగ్రం కూర్చంద్యాద్ అయంతే విస్తరో విస్తరో విస్తరః తదద్విష్ణోర్య మంత్రేణ పాద కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పెళ్ళి కొడుకుగా మనం స్వామిని అలంకరించుకుని వైవాహిక ప్రక్రియలోని యజ్ఞోపవీతాన్ని అలంకరింపజేశారు. 33 కోట్ల దేవతలు ఉంటారు యజ్ఞోపవీతంలో. ఆ 33 కోట్ల దేవతలు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ లోకాలని సుభిక్షంగా ఉండేట్టుగా పరమాత్మని ప్రార్థిస్తారు అంటారు. భగవంతుడు
పరమ దయాళువు అనుకున్నాం. మనకు తెలియకుండా కొన్ని దోషములు ఉంటే వాటిని తొలగించడానికే స్వామి ఈ ప్రక్రియలు మనకి దర్శింపజేస్తాడు. యజ్ఞోపవీత ధారణ జరిగింది అంటే 33 కోట్ల దేవతల అధివాసం కలిగిన తత్వము అని అర్థం. నుంచి వెళుతూ ఉంటే లోపల కళ్యాణం అవుతుందట అనుకుంటే చాలు, వాడి ఖాతాలో కాసింత పుణ్యం పడవేసి వాడికి వచ్చే జన్మలో కూడా భగవద్ అనుగ్రహం ఉండేట్టుగా అనుగ్రహిస్తాట. పరం శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజ ఆజ్ఞానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణే శ్రీసరి ఆయాన్న భగవాన్ పురాణ పురుష పుర్యాశ్చదా మంగళం సావధాన మనోహర వక్షస్థలస్య రాధా రుక్మిణీ జాంబవతి సత్యభామా గోపికార్జనైక సౌందర్య సుశోభితస్య తిదివార నక్షత్ర ముహూర్త లగ్నోరాత్రే కాల నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలాః స్వస్సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థాన ఫలదాం సుముహూర్త సుప్రసన్నా వరదా భవతు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి స్వామి నరసింహస్వామి అంట. సత్యం చంద్రమా సత్యమాభరన్న ప్రజామే రామస్య భక్తిమానందం ప్రమోదానందః श्रेयतामये यदाहमस्या प्रभक्त्रिये पुमान यदा पुष्पं प्रजावान् पशुवान् भवति एवं वेद यो आयतनं वेद आयतनवान् भवति. यो वैदामति ब्रह्मक्रन्ति क्रियाद यो वैदा ब्रह्मणो वेदा प्रवेदामृताम्
बोलो हनुमान की राम लक्ष्मण जान की जय श्री राम जय श्री राम बोलो भारत మీ యొక్క గ్రామకులు దయచేసి భక్తులంతా కిందే ఉండాల్సిందిగా కోరుచున్నాము, పైకి ఎవరు రావద్దండి. ఓకే ఇక్కడ చూడండి, చెప్పండి ఇక్కడ చూడండి సార్.